సార్ మామూలుగా ఫ్యామిలీ అన్నా బాబు కావాలి ముఖ్యం తాగుతుంటే అన్నాడు సార్. అంతకుముందు మధ్యాహ్నం ఏం జరిగింది చెప్పాలి. స్విమ్మింగ్ పూల్ ఏం తెలియదు సార్. అప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉన్నాడు సార్. మేము బాగా కలిసి వచ్చినాం సార్. ఆ తర్వాత అతను వచ్చిన తర్వాత వాళ్ళకి తాగాను సార్. తాగి నన్ను ఏదో అన్నాడు సార్. ఇద్దరం ఒకటే ప్యాన్ సార్. ఒకటి తెచ్చింది సార్. ఏదో అన్నాడు ఫ్యామిలీ అన్నతో. నాకు నైట్ అంటే గొడవ జరుగుతుంది సార్. నాకు కొన్ని ఫ్యామిలీ ఉన్నా ఇట్లా అన్నాడు అని అన్నాడు సార్. ఇట్లా వాడిని వినోద్ ఒక ఎయిర్పోర్ట్ అంటున్నా మా క్లాస్లో ముందర మార్నింగ్ సార్. ఫ్యామిలీ అన్నాడు సార్. కూర్చొని దాతాను రా అట్లా అన్నాడు అని చెప్పారు సార్. దీని తర్వాత నేను రామాన్ ఫోన్ చేశాను సార్. కిరణ్ కుమార్ అని వాడు అన్నాడు సార్ కదా. వన్ పాయింట్ సార్. డైరెక్ట్ నిజం అంటే లేదేరా అన్న చెప్తాడు. వాళ్ళు ఏమన్నాడంటే మన రామాన్ ఫోన్ చేసి సరే రా మిషన్ నేను సార్ అయిపోయాను సార్. అయిపోయింది సార్. అన్న అయిపోయిన తర్వాత ఆ రోజు చూసేది సార్. నైట్ మార్నింగ్ పోయినా సార్ వాడు రామ్మని ఎక్కడ వల్ల నాకు వీడియో పెట్టినా సార్. పెట్టినా సార్ వీడియో ఎగ్జామ్ సార్. మ్యాథ్స్ ఎగ్జామ్ సార్. ప్లస్ ట్యూషన్ నైట్ నుంచి వీడియో పెట్టినా సార్. నైట్ 10:30 అట్లా కాదు సార్. ఉంటే నాకు ఫోన్ చెప్పాను 10:30 సార్. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా తిన్నామన్నా సార్. తిన్నా అంటారు గుడ్ నైట్ అన్నారు సార్. పక్క నుంచి ఒక అన్న చెప్పాను సార్ బూతులు అమ్మ పోకు నా కొడక రోడ్ అని మొదట మీకు సార్. నేను వాడు రామోహన్ వచ్చి ఫోన్ పెట్టాను సార్. అన్న నా ఫ్రెండ్ అని చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది సార్. నాకు అదే నుంచి నేను తిన్నా సార్. ఎవరు మా అకౌంట్ అని మాట్లాడు సార్. అప్పుడు అన్నాను సార్. అన్న మంచి మాట అన్న ఎవరన్నా నేను వినోద్ అన్నా అంటే తెలుసురా మా మోహన్కి వెళ్ళిపోయినావు. వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళే అన్నారు సార్. మోహన్ వెళ్ళిపోయిన అన్నాడు. నేను అప్పటికి అన్న మంచి మాట అన్నాను. నేను కాల్ కట్ చేసి చెప్పిన మరో చరణ్ నాకు ఉన్నాను సార్. వాళ్ళు చెప్పినా చెప్తాను ఇట్లా అంటున్నాడు. సార్ పదామర పీజీ గారు అని చెప్పి పోయినాం సార్. అన్ని సార్ ఈ సొంత చెప్పి అనుకోని ఆడ కింద పీజీ కింద బాలాజీ పీజీ కదా సార్. ఆడ హరి అన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పిన చెప్తుంటే ఇట్లా అన్నా వాడు అమౌంట్ లేదు వాడు ఎవరి దగ్గర అనిపిస్తున్నా ఒకసారి రానా నాకు తెలియదు అంటే పోయినాం సార్. మేము వచ్చేసినగా చూస్తానే ఫ్యామిలీ బయట ఉన్నాయి సార్. మేము వచ్చే చూసి లోపలికి వెళ్ళిపోయినాం సార్. డోర్ వేసుకుని పీజీలోకి వెళ్ళిపోయినాం సార్. వచ్చి బయటికి రాదు అమౌంట్ అవును సార్. మేము వచ్చేసి ఫ్యామిలీ లోపలికి వెళ్ళాం సార్. నేను చూపిస్తాను మళ్ళీ ఫ్యామిలీ ఇక్కడ రేడియల్ పార్క్ ఉంది సార్. మేము వచ్చే చూసి లోపలికి సార్. అర్షద్ కింద ఉన్నాడు సార్. మేము పిలుచుకున్నాం సార్. గేమ్ క్రికెట్ ఆడుకున్నాంటే మేము బైక్ అడ్డేసి ఈ మా చూసి లోన్ చేసాను సార్. ఫ్యామిలీ రామ్మోహన్ పెట్టుకొని ఆ గేమ్స్ అని తిన్నా లోపల రాలేదు సార్. ఈ రామ్మోహన్ పోయినా సార్. మేము బయట తిట్టినాం కదా ఒకసారి 2 రోజులు మాట్లాడుతున్నాను రా అనుకుంటాను. ఇప్పుడు వచ్చి ఆ ఫ్యామిలీ దొరికొచ్చాను. అప్పుడు ఫ్యామిలీ వాళ్ళ నుంచి మనం కొట్టాను సార్. అప్పుడు మేము కొట్టలేదు సార్. కొంచెం ముందు వచ్చుకొని ఆ చెట్టు దగ్గర నేను కొట్టలేదు. దొబ్బినాడు సార్. అప్పుడు ఫస్ట్ మాట్లాడుతున్నాను సార్. ఎందుకన్నా ఎవరు చెప్పలేదు సార్. నన్ను అన్నాడు సార్. చెప్పిన సార్ ఆయన వాళ్ళకి చెప్పురా అంటే చెప్పలేదు సార్. మళ్ళీ అన్న అదే వాడు చెప్పి ఎవరు అంటే చెప్పి అయినా సార్. ఎందుకని ఎవరా నేను అని చెప్పి నా సరే చెప్పి కొట్టాను సార్. నీ ఫ్రెండే కదా వాడు పక్కన ఎట్లా చూస్తావు ఫ్రెండ్ని నువ్వనే పర్లేదు మాట అనుకోవచ్చు. వాళ్ళు ఎవరు తగ్గిస్తామంటే అవునా అని చెప్పి పక్కకి ఏడ్చుకుంటూ చెప్పి శ్రీనివాస్ సార్ వారు వచ్చి హరీష్ అన్న సార్. ఆనే పోయింది సార్. వాళ్ళు వచ్చి ఆనే వచ్చాను సార్. నేను కూర్చోండి సార్. హరీష్ అన్న బైక్లో సార్ పబ్లో అంటారు సార్. వాళ్ళు వచ్చాను సార్. నన్ను రామన్ పప్పు వచ్చాను సార్. నన్ను పిలిచాను సార్. హరీష్ అన్న అదే నన్ను రామన్ పిలిచి అదే నేను ఎదురు పెట్టాను సార్. అడిగాను సార్ రామ్మోహన్ నేను కూడా అంటే చెప్పాను సార్. నాకు నన్ను కొట్టాను అదే అంటే అన్న అడిగాను సార్. ఎందుకు కొట్టారని చెప్పాను సార్. ఇలా ఫోన్ చేసి ఇట్లా అంటే అవునా అంటే అవునన్న ఒప్పుకున్నాను సార్. ఒప్పుకునే హరీష్ అన్న మనం చెప్పాను సార్. అమ్మని నీకు తెలియదారా ఎట్లా ఏమని వాడు అప్పుడు చెప్పాను సార్. నేను చూసుకోండి సార్. భయపడ్డాను ఇలా గేమ్స్ అన్నా నేను చెప్పేది మా అందులో ఉన్నాడు అంటే అప్పుడు హరీష్ అన్న ఏమన్నంటే ఫోన్ చేయలేదు గేమ్స్ అని మాట్లాడాను సార్. ఫోన్ చేసి వచ్చాను సార్. టెన్షన్కి రామ్మోహన్ ఫోన్ నుంచి గేమ్స్ అని ఫోన్ చేసి హరీష్ అని చెప్పారు. అన్న వాళ్ళు ఏమన్నా తెలియదు సార్. అన్న హరీష్ అన్న వాళ్ళందరూ పీజీ కోసం ట్రై అయ్యాను సార్. ఆ పీజీ ఏమో వచ్చి ముసలి నచ్చింది సార్. మీకు వేల పడలేదా నేను డిగ్రీ చేసేకి ఆ నుంచి ముందుకు వచ్చాను సార్. ముందుకు వస్తేనే ఆ శ్యామలో అన్నాడు సార్. హరీష్తో లేదు సంతోషం వస్తున్నాడు వెళ్ళిపోయి అని చెప్పాను సార్. సంతోషం వస్తున్నాడు పొద్దున్న మాడుతున్నాడే పొద్దున్న నేను కాన్సార్ చెప్పేసారని చెప్పాను సార్. హరీష్ అందరితో మేము వచ్చినాము వెళ్ళిపోయినాను సార్. నేను అఖిలో బండి వెళ్ళిపోయినాము. హరి అన్న అతను సార్. అతను వాళ్ళు రూమ్ పీజీ వెళ్ళినాడు సార్. అక్కడ హ్యాంగ్అవుట్లో కూర్చోని చెప్పి ఆడిపోయినాం సార్. ఆ నుంచి ఇంకా అప్పటికి 1 అవర్ అయింది సార్. ఆడే తిరిగి వచ్చినాం సార్. ఎల్ఐసి దారి ఎట్లా అట్లా వస్తా అంటే ఆ నుంచి ఒక పట్టుకుంటాను సార్.
పడుకున్నారు దేవుడు పడుకుని వచ్చి మా ముందర అన్న దగ్గర సార్ వాళ్ళు మా బండి మీద పెట్టారు సార్ అన్న బండి పెట్టి మీకు కింద పెట్టాను సార్ మీకు కింద పడితే అన్న దేవుడు కింద పెట్టారు కింద పడితే ఆయన నుంచి అదే సార్ నుంచి పడుకుని వచ్చి ఆయనని పడుకుని కొట్టినారు లాక్కున్నారు సార్ ఆయనకి లాక్కుని మీరు ఎందుకు మాట్లాడు సార్ మమ్మల్ని ఆయన వచ్చి వెళ్ళిపోతారా మీరు ఏం పడలేదు అప్పుడు బాగా కొట్టినారు సార్ ఇంకా మేము హరీష్ సార్ బబ్బులు వాళ్ళదే గుర్తులేదు సార్ వీడికి వచ్చినాక అన్న పేరు గుర్తులేదు మేము అక్కడ బండి వస్తాను సార్ మా బండి తగులుకుని కింద పెట్టాను సార్ అన్న కింద అక్కడ కాలు అడ్డం పెట్టా సార్ బండి తగులుకుని కింద పెట్టాను సార్ కాలు అడ్డం పెట్టా సార్ బండి పడిపోతాను సార్ అదే సార్ వీళ్ళు పరిగెత్తు పోతుంటారు సార్ రివర్స్ చూసి వీళ్ళ సొంత వీళ్ళు చూసి పరిగెత్తు పోతానికి ఈ నేల నుంచి అనుకుంటారు అడపెట్టారు అడపెట్టి వాళ్ళు పడిపోతానే కడతారు వాళ్ళు ఇద్దరు వస్తారు బొబ్బులు హరీష్ వచ్చి కొడతారు సార్ కొడతానే వీళ్ళు మళ్ళీ యశ్వంత్ గారు ఆడుతారు యశ్వంత్ గారు ఆడుతారు అనుకుంటే వాళ్ళు వేసుకొని మళ్ళీ శానిటరీ గ్యాంగ్ మామూలుగా నైట్ ఫ్రెండ్కి ఫోన్ చేయడం ఏదో చిన్న అంటే పక్కన కార్ వేసి కూతురు మాట్లాడడం ఇతను ఫ్రెండ్ వేసుకొని హాస్పిటల్ ఆడిపోవడం ఇద్దరు మళ్ళీ మధ్యలో హాస్టల్లో మళ్ళీ వాళ్ళు యాడ్ చేస్తారు 6 మంది ఏం చేయడానికి కూతురు మాట్లాడడానికి ఇతను కూతురు మాట్లాడడానికి ఒంటికాడ నీకేం పని రావాలి ఫోన్ చేసేది ఈ కాల్ లిస్ట్ ఇతనికి ఏ కాల్ వాళ్ళు ఫోన్ చేసినారు అన్నారు కదా ఒంటిగంట కాదు నీకు బండి ఉంది 12:30 బండి నువ్వు ఎన్ఫీల్డ్ వేరే వాళ్ళని అడుక్కొని స్పెండర్ ప్లేస్ అడుక్కొని తీసుకొని పోయే వాళ్ళు 112 ఫోన్ చేసిందంటే ఒకసారి తిరుగుతాడు సార్ ఫోన్ చేసి వేరే వాళ్ళు అంటే వాళ్ళు ఆడిపోయి ఎవరో ఎంఆర్పల్ పోలీసులు నువ్వు అప్పుడు స్టార్ట్ చేసింది ఇది నువ్వు అప్పుడు నువ్వు ఇప్పుడు 6 మందిని పోగు చేసావు 6 మంది నువ్వు 6 మంది అట్లా 40 మంది పోగినారు వాళ్ళు ఎవరో మోహన్ కానీ జేమ్స్ కానీ వాళ్ళని కొట్టేసి బుద్ధలో పడేసి వాళ్ళని ఎత్తుకుని పోయి మళ్ళీ ఇంకో ఆడికి ఈ బయట చదువుకున్నాను కాబట్టి చదువుకోవాలి ఎంటర్ మళ్ళీ బయట గ్యాంగ్లో గ్యాంగ్ అంటే మాకు అర్థం కాదు సార్ చివరికి చదువుకున్నది ఏంటి ఈ లోకల్ లేడీస్ మాకు అసలు ఇంటర్మీడియట్ వరకు మా దగ్గర ఉన్నాడు సంవత్సరమే ఇంటర్మీడియట్ అయిపోయింది బీటెక్ ఫస్ట్ ఇయర్ కదా ఒక సంవత్సరానికి ఇట్లా అయిపోతాను ఇంకా ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ ఉంది థర్డ్ ఇయర్ ఉంది ఫోర్త్ ఇయర్ ఉంది ఇంటర్మీడియట్ తయారైపోతాం తాగి ఓటు తీసుకుంటే స్టార్ట్ నీ వయసు ఎంత నీ తాగుడేంది వాడు తాగుడేంది మీరు మాట్లాడుకునేది ఏంది అవసరమా ఇవన్నీ నేను ఏం పని చేస్తారో ఏమో కష్టపడి మనం చదివించుకొని బాగుపడతారు మీ లైఫ్ బాగుపడుతుంది అని చెప్పి మనకి పంపిస్తే మీరు చేసేది ఏంటంటే ఇక్కడ రాత్రి 12 1 గంటల మధ్యలో కొత్త తెగించుకోవడానికి బయటకు వస్తున్నారు వాడు తప్పుడు మాట అన్నాడు నువ్వు వెళ్ళచ్చమంటలే అది పోలీసులకో మీ యూనివర్సిటీ యాజమాన్యానికి చెప్పి ఈ రకంగా వీళ్ళు రకంగా చేస్తున్నారని చెప్తే అవుతుంది నువ్వు 10 మందిని దానికి వచ్చి అద్భుతం చెప్పి నాకేం చెప్పావు మన ముందు మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చేసరికి మేము వెళ్ళిపోయాం మాకు తెలియదు అసలు ఏమీ తెలియదు అన్న పద్మాష్ మాటలు మాట్లాడతాం కొత్తాలు మాట్లాడు అంతు నేర్చినమ్మ ముందు నేరవు కానీ వయసు ఎంత నువ్వు ఎంత అంటే నువ్వు ఒక మాట అబద్ధం చెప్పినంత మాత్రం నమ్మేసి అంతా అయిపోయినట్టున్నావా ఏ తర్వాత వెళ్ళి హాస్పిటల్కి అక్కడ గొడవ చేస్తే ఒక ఆడ మనిషి ఈ టైంలో అయ్యింది నీకు ఎలా పడాలి అని చెప్పి ఆడ మనిషి గడ్డి పెడితే కానీ మీకు తెలియలేదా
కడుపుకి రోజు భోజనం పెడుతున్నారా అక్కడికి ఏమన్నా పోగేసి పెడుతున్నారా ఎలా స్నేహము నువ్వు ఏంటి నువ్వు చేసేది మంచివాడితో తిరిగితే మంచి గుడ్డలు అమ్ముతాయి పనికిమాలనాడు తిరిగితే పనికిమాలనాడు తయారవుతాయి గాలివాడు తయారవుతావు కేసుల్లో ఇరుకున్నావు అంటే నీ భవిష్యత్తు పాడైపోయింది ఎవరికేం పట్టింది దెబ్బ చూసినావా ఎట్లా కొట్టానా ఎట్లా కొట్టినా చూస్తావా ఏదో కొట్టడం అంటే మామూలు ఏం కదా కందు పోయింది కందులో వాడికి రక్తం వస్తుంది మాట్లాడదానికి ఇంట్లో రక్తం వస్తుంది అనుకుంటా ఈడ స్టిచ్చెస్ ఆడ స్టిచ్చెస్ అంతా గడ్జెస్ ఏమన్నారు ఏదో అమ్మని అక్కడ ఊర్లో 100 మంది తీసుకుంటారు తాగిన తింటారు వీడే తింటలేదు ఇప్పుడు ఊర్లో తాగిన రోడ్డు తింటారు కదా ఊర్లో తాగినంత ఏమనుకుంటారో వాళ్ళని కొడతారా ఊర్లో మీ ఊరు తాగి తింటాను కదా తాగి తింటాను ఊరంతా కలిసి కొడతారు తాగినంత తింటలేదు పోతారా వాడి పాపలు మానే పోతారు పోతారా ఊర్లో ఎంతమంది పోవట్లే ఏమయ్యా ఎందుకు వెళ్తారు సార్ ఒక ఎలక్షన్ వచ్చారు ఎంతమంది తాగుతుంది తాగినోడు కొట్టాలని ఊరందరూ పోయేవాడిని కొట్టలేడా వీడు తాగినోడులే వాడు తాగి తిన్నాడు రామోహన్ గారు చెప్తారు కదా వాడు దాగి ఉన్నాడు వీడు దాగి ఉన్నాడు కాదు వీడు దాగి ఉన్నాడు అడుగుపోతులే అందరూ ఇప్పుడు అబ్బాయి స్వచ్ఛమైన ఇదేం కాదు ఆనిముత్యమేం కాదు అందరూ తాగుతున్నాడు వీడికన్నా పుట్టోడాడేమో రామోహన్ అనేవాడు వీడికన్నా పుట్టాడు వాడికి ఒకసారి హార్ట్ సర్జరీ కూడా ఏదో చేశారంట హార్ట్కి పక్కుంటే సర్జరీ కూడా ఏమో వాడు తాగుతూ ఉన్నాడు వాడికి ఇంకా మీసాలు కూడా మనసులో వాడికి ఇంకా వాడు ఇంకా చిన్నగా ఉంటాడు ఏదో 16 ఏళ్ళ 17 ఏళ్ళ కిలో మాత్రం ఉంటాడు వాడు బీటెక్ ఫస్ట్ ఈయనకి 3 మాటలు ఆపేయండి వచ్చాడు చూపించాము ఏం రైతు కాలేజీ కూడా విషయం చేశాడు వాళ్ళు గొడవ నువ్వు వచ్చేసినామని వారు చెప్పాడు నేను ఫోన్ చేస్తే కూడా విషయం అందుకే సపోర్ట్ చేసింది నిన్న 10 గంటలకు బాగా చూసావు ఎందుకు అసలు నన్ను ఎందుకు కాలేజ్ నిన్న సార్ ఫోన్ చేశాను సార్ నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేశాను సార్ ఏంటంటే ఏం చెప్పడం జరిగిందంటే ఇప్పటికీ నాకు ముమ్మాట ఉంటే కనుక డైరెక్ట్ మా ఫ్రెండ్ కాడికి గొడవ పడింది ఏమైనా నేను చెప్తాను నువ్వు క్యాచ్ పోతే ఈడ్చుకొస్తారు ఈడ్చుకొచ్చేది కదా అబ్బాయి గురించి మరి ఇప్పుడు కన్నా అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏంటనేది తెలుస్తుందా నీకు